వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శారద మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదేంటో కాదండి, దోసకాయ పప్పు చేశాను. ఎలా చేయాలో చూద్దాం రండి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయాలి. ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కాక కట్ చేసిన ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, వెల్లుల్లిపాయలు వేసాను. కొద్దిగా వేగాక జీలకర్ర వేయాలి. జీలకర్ర వేసాక ఓ 3-4 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేయాలి. బాగా వేగిన తర్వాత అంటే పప్పు దోసకాయలోని ములంకాడ వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఓ 2 ములంకాడ కట్ చేసి వేసాము. ఆ వేగాక అలా వేసేయాలి. కొద్దిగా వేగిన తర్వాత సరిపడా కారం, పసుపు వేయాలి. దోసకాయ కూడా కట్ చేసి పెట్టాం కదండి, అది కొద్దిగా వేగిన తర్వాత దోసకాయ ముక్కలు కూడా అందులో వేసేయాలి. అలా వేసేసిన తర్వాత దోసకాయ కొంచెం అలా వేగిన తర్వాత అందులో పప్పు వేయాలి. పప్పు కూడా కొద్దిగా వేగిపోయిన తర్వాత సరిపడా వాటర్ పోసుకోవాలి. ఎప్పుడైనా సరే పప్పు వండేటప్పుడు సాల్ట్ వేస్తే ఉడకదు కదండి. కొంచెం ఉడికిన తర్వాత సాల్ట్ వేసి బాగా కలిపేస్తే అయిపోయినట్టేనండి. రెడీ అండి. థ్యాంక్ యూ.